వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్కిల్. అధిక బరువు ఇప్పుడు సమస్య కాదు, ఒక్క నెలలో మీ బరువును తగ్గించుకోవచ్చు. ఈరోజు మన అమ్మకు ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం. అలాంటి ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు మన షోకి వాళ్ళ అమ్మతో రాబోతున్నారు అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ ప్రేమలత చిన్నో. ఇద్దరు సిస్టర్స్ వచ్చారా, అమ్మ వచ్చింది నాకు అర్థం కాలేదు ఫస్ట్ అసలుకి. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఆంటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో అడగగానే వచ్చినందుకు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా అమ్మ స్క్రీన్ ముందుకు రావడం. వావ్, సూపర్. సో నిజంగా చిన్న గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా 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 విశేషాలు, ఫ్యామిలీ గురించి, అమ్మ గురించి, నాన్నతో ఉన్న బాండింగ్ గురించి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇంత పాపులర్ ఎలా అయిందో ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కటి మీ అందరికి తెలియజేస్తాం. ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్ విత్ అమ్మకు ప్రేమతో విత్ ప్రేమలత చిన్నో. చిన్నో, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అమ్మకు ప్రేమతో షోకి అమ్మని తీసుకొని వచ్చావు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ టైం మమ్మీ ఇంటర్వ్యూ కదా, సో అసలు ఎప్పుడు నేను ఎప్పుడు లేదని అడిగారు చాలా మంది. ఓకే, రాను అని చెప్పేది. అంటే ఎందుకు వచ్చారంటే మీరు చెప్పారు కదా. అంటే ఎక్కువ మమ్మీ మీ ఇంటర్వ్యూస్ చూసేది. ఓకే, సో నార్మల్ బాగా చూసేది. అంటే అడిగింది ఒక 2-3 టైమ్స్ కూడా అడిగారు, ఇక్కడ నుంచి రాలేదా నీకు, అంటే పిలవలేదా ఇది అని చెప్పి. లేదమ్మా, ఇంకా ఒకవేళ వస్తే వెళ్దాంలే అని చెప్పాను. సో మీరు ఆన్ టైం నాకు ఒకసారి మెసేజ్ చేస్తే అన్న చేశారమ్మా అని చెప్తే అవునవునా వెళ్దాం అని. ఓకే, థ్యాంక్స్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి నేను తెలుసో తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీలో అయితే అందరికి తెలుసు చాలా కాబట్టి తెలుసు. అట్లయితే మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మకు ప్రేమతో నాన్న ప్రేమతో షోర్ కావాలండి. సో నిజంగా చెప్పాలంటే మేము కూడా ఇప్పటి వరకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని, పొలిటీషియన్స్ అని ఇలానే చేసుకుంటూ వచ్చాం. కానీ మన తెలుగులో ఇంత బాగా పైకి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారా అని మాకు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మేము ఇంకా కొంచెం ఫార్వర్డెడ్గా ఆలోచించాలేమో అనిపించింది. అండ్ నిజంగా గ్రేట్ అమ్మా. ఒక అమ్మాయి ఉండి నువ్వు ఈరోజు నీకు కూడా ఇన్స్టాలో దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఆ ఫిగర్ చూస్తే అర్థమైపోతుంది మీరు ఎలాంటి వీడియోస్ చేస్తారో, ఎలా ఎంగేజ్ చేస్తారో ఫ్యాన్స్ని, ఆడియన్స్ని. గ్రేట్. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్, ఇంతమంది నీకు బాగా ఆదరించి ఇంత దూరం తీసుకొచ్చినారు? థ్యాంక్ యూ చెప్పినా కూడా వేస్ట్. వాళ్ళకి ఎంత చెప్పినా అంటే ప్రతి ఒక్క మూమెంట్ లో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ చెప్పాలి అందరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అంటే ఫస్ట్ వచ్చారు కాబట్టి ఇంటర్వ్యూకి ఏం చెప్తారు? మాకు చిన్న గురించి అందరికి చాలా తెలుసు, బట్ ఏం చెప్తారా అంటే? తనకి ఏం చెప్పాలి ఇప్పుడు అర్థం కాదు. నాకు అమ్మ లేదు, అమ్మ చనిపోయింది. తిని ఇప్పుడు నాకు ఒక అమ్మలా చూసుకుంటుంది. అంటే మీకు బయట ప్రపంచం తెలియదా అంటే? పెద్దగా ఏం తెలియదండి, నేను చదువుకోలేదు అంత అసలు. అంటే మమ్మీ వాళ్ళు 6 మెంబర్స్ అనమాట. లైక్ మొత్తం 8 మెంబర్స్ ఆడపిల్లలు. నాన్న అప్పుడు కొంచెం అవతలేదు. సో అప్పుడు ఇంకా ఏజ్ అంత పెట్టుకోలేరు కదా అప్పట్లో, ఇంకా చదువు అయితే ఏం లేదు. కానీ షీఈ్ వెరీ టాలెంటెడ్ నిజంగా. నేను ఏదైనా చెప్తే వెంటనే నేను ఇంగ్లీష్ లో మాట్లాడేస్తా కదా ఫ్లోలో, ఇట్టే పట్టేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ఎవరితోనే కన్వర్సేషన్ చేసేటప్పుడు ఆ పాయింట్ తీసి, ఆ నేమ్ తీసి, అమ్మ నీకు అదంటే ఏంటో తెలుసా అని అడిగితే, తెలుసు, మొన్న నువ్వు ఇలా అన్నావు కదా, నాకు అప్పటి నుంచి నేను నేర్చుకున్నా అని చెప్తుంది. సో అలా తక్కువని ఇలా పట్టేసుకుంటది అనమాట. తెలుగు అయితే చదవగలను, ఇంగ్లీష్ అయితే కొంచెం కష్టం. తెలుగు చదవగలను. ఇవాళ చదువుకి లాంగ్వేజ్ కి ఏమన్నా ఏముండదా అంటే? టాలెంట్ అంతే. అదే. బట్ చిన్న రీల్స్ అండ్ చిన్నకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినప్పుడు యాజ్ ఏ మదర్ గా మీకేమనిపిస్తుంటది బయటకు వెళ్ళినప్పుడు? కానీ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలీదు మాకు, మూవీస్ అంటే ఏంటో తెలీదు అసలు. ఈ రీల్స్ చేయడం వల్ల చాలా చాలా అసలు అనుకోకుండా వచ్చేసాం ఇటు. అయితే తిని చేయడం చూసి చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఫస్ట్ కొంచెం భయం అనిపించుంటది కదా, ఎందుకంటే చాలా భయం అంటే ఇంట్లో మా ఫ్యామిలీలో మొత్తం పంపించేవారు కాదనమాట బయటకి. ఫస్ట్ టైం తిను రావడం మా ఫ్యామిలీలో, బయటకు రావడం అంటే. తిని తీసుకొని నేను వచ్చినందుకు నన్ను ఇంకా వేసుకున్నారు బాగా ఇంట్లో, ఫ్యామిలీలో మొత్తం. బయట బంధువులు ఇంకా అందరూ ఎందుకు చదివించుకోకుండా ఇవన్నీ ఎందుకు నీకు అని చెప్పి బాగా
అనేవారు. నేను ఆయన ఇద్దరు మాట్లాడుకొని ఇంకా దీనికి సపోర్ట్ ఇవ్వాలి, దీనికి టాలెంట్ ఉంది, ఎందుకు ఇట్లా చేసుకోవాలి, అందరూ బాగా చేస్తే బాగుంటది కదా, ఆడపిల్ల ఆడపిల్ల అంటున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలే అనమాట. పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయింది, తిని ఒక్కటే. తిని టాలెంట్ బాగుంది, స్కూల్లో చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫస్ట్ వచ్చేది, డాన్స్ కానీ ఏదైనా ప్రోగ్రాముల్లో కానీ బాగా అనిపించేది. స్కూల్లో ఫస్ట్ వస్తుంది బాగా, అంటే స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టారంటే ఫస్ట్ ఉంటుంది తిని. ఆ టాలెంట్ని ఎందుకు తొక్కేయాలి అని చెప్పి ఇంకా నేను సరే నాన్న ఇట్లా ఇంట్రెస్ట్ అని అడుగుతుంది బాగా, అమ్మ ఇట్లా వెళ్దామమ్మా, ఎప్పుడు ఇదేనా, మీరు ఎందుకు కష్టపడుతున్నారు, నేను ఉంటా, నేను చూసుకుంటా అని చెప్పేది అనమాట. అంటే కేవలం తన కోసమే హైదరాబాద్ వచ్చేసాం, దీనికోసమే వచ్చాం. గ్రేట్ అంటే అసలు ఇల్లు అక్కడ బంధువులు మొత్తం వదిలేసి అందరినీ వచ్చి ఇప్పుడు 4 years అయింది హైదరాబాద్ వచ్చి. 4 years ఇప్పుడు 5 years అవుతుంది. అంటే తను చేస్తుందా లేదా అన్న డౌట్ తో కూడా వాళ్ళు రాలేదు. కంప్లీట్ ఫ్యామిలీ, డాడీ, నేను, మమ్మీ, అంటే అక్క పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చేసాము. అలా వచ్చేసారు నాతో పాటు. ఇంకా తను చేస్తుందా లేకపోతే అంత పెద్ద సిటీలోకి వెళ్ళి ఎక్కడ ఉంటాం ఏంటి అని ఒక్క మాట కూడా నన్ను అడగల, ఎట్లా ఏంటి అని చెప్పి. సో ఆన్ టైం నేను రావాలనుకున్నాను, తీసుకొచ్చేసారు నన్ను, ఇంకా అంత అలా అయిపోయింది. అంత బలమైన కాన్ఫిడెంట్ ఏంట్రా నీకు, నేను గట్టిగా కొట్టగలను, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వగలను, ఒక స్థాయికి వెళ్ళగలను అని? అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి నీకు ఇన్స్పైర్ అయ్యావా, లేకపోతే టిక్ టాక్ చేసావా? ఫస్ట్ టిక్ టాక్ చేసేదాన్ని, కోవిడ్ టైంలో టిక్ టాక్ చేశాను. సో దాని తర్వాత అసలు నాకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, మూవీస్ కి మూవీ ప్రమోషన్స్ ఉంటాయి, ఇలా చేస్తే నాకు మనీ వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. నేను సమ్ ఆఫ్ దెమ్ ఫ్రీగా చేశాను ఫస్ట్ లో. ఓకే ఫేమస్ అయ్యాను కాబట్టి నాతో ప్రమోట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు అన్న థింగ్ తో నేను మనీ కూడా అడగలేదు వాళ్ళని, అలానే చేసేసాను ఒక 2-3. సో దాని తర్వాత సంబడి నాకు ఇలా చెప్పారనమాట, ఇలా మనీ తీసుకుంటారు, ఇలా ఫ్రీగా చేయకూడదు అది ఇది అంటే అప్పుడు నాకు తెలిసింది, ఓహే మనీ తీసుకుంటారా అది ఇది అని చెప్పి. అంతవరకు జీరో నాలెడ్జ్ నాకు ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ ఏం తెలియదు. ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు కలెక్షన్స్? అంటే ఇంకా ఫాలోయింగ్ పెరిగే కొద్దీ ఇంకా అలా 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 నేను ఫోక్ సైడ్ ఎక్కువ చేస్తా అన్న. ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్ యాక్టింగ్, ఫోక్ సైడ్ యాక్టింగ్ దాదాపు 300 వరకు ఉన్నాయి సాంగ్స్ నావి. అంటే మీకు కూడా కొంచెం మీ బ్లడ్ లో కొద్ది గొప్ప ఉంది కదా యాక్ట్ చేయాలి? లేదు నాన్న, అట్లేం లేదు నాన్న. అయితే నాకు అట్లా ఇంట్రెస్ట్ ఏం లేకపోయింది, కాకపోతే తిని చూసాకనే నేను ఇన్స్పైర్ అయ్యారు. మనం కూడా ఒక పేజ్ పెట్టుకుందాం, మనం కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం. అట్లా ఏం లేదు, తనుంటే చాలు, తను సపోర్ట్ చేస్తే చాలు, మనం చేయకున్నా ఇంకా తను చేస్తే చాలు, తనలో చూసుకుంటున్నా నేను అంతే. ఓకే, నాకు అట్లా ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.